ఇక ఆంధ్రాకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రిగా నవశకము అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా మొత్తానికైతే మొత్తం ప్రమాణ స్వీకారంలో వాళ్ళ ప్రమాణ స్వీకారం కంటే కూడా ఇటు చిరంజీవి ఇటు ఆ పవన్ కళ్యాణ్ను అక్కున చేర్చుకున్నటువంటి విధానం చూస్తే మీ తమ్ముడు గట్టివాడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవితో ప్రధాని మోడీ మురిసిపోయిన అన్నయ్య వేదికపై బాలయ్య సందడి మొత్తం చిరంజీవిది పవన్ కళ్యాణ్దే మొత్తం సందడి ఉన్నది. సందడి అంతా కూడా వాళ్ళదే ఉన్నది. ఈ ఫోటో చూస్తే ముఖ్యంగా భవిష్యత్తు రాజకీయాలు మాత్రం కనబడుతున్నాయి. అయితే చిన్న విషయమే అనిపించుకోవచ్చు, చాలా చిన్న విషయమే అనిపించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా దీని వెనక ఏదో భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నట్టుగా మాత్రం కనబడుతున్నాయి. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆంధ్ర పైన దృష్టి పెడితే ప్రత్యేకంగా ఎంత చేసినా తమ సొంత పార్టీ సొంత బలాన్ని పెంచుకోవాలనేటువంటి ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉండవచ్చు. టీడీపీ వాళ్ళ అవసరాల కోసము వరుసగా మూడు సార్లు బీజేపీని పక్కన పెట్టి తమ సొంత అవసరాల కోసము బీజేపీని పక్కన పెట్టినటువంటి చరిత్ర మనకు సాక్ష్యాధారాలుగా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కుటుంబాన్ని ప్రోత్సహించి రాజకీయంగా ఇటు పవన్ కళ్యాణ్ చిరంజీవిని చేరదీయడము, గతంలో తమిళనాడులో రజనీకాంత్ను కూడా ఇదే విధంగా చేరదీసినటువంటి ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి. అదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్తు చిత్రాన్ని ఊహించవచ్చు. అదే కనబడుతుంది కూడా మనకు. దాన్ని చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. ఇది